నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకపోతుంది. ఎన్డీఎస్ఏ ఇదే చెప్పింది. మంత్రి ఉత్తమ్ 3 బ్యారేజీల డిజైన్లలోనే లోపాలున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. వారంలో ఎన్డీఎస్ఏ 10 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది. వాటి ఆధారంగానే ముందుకు వెళ్తాం. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి. మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నింపితే అది మొత్తం కొట్టుకపోయి దాని కింద ఉన్న ఊర్లు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పిందని ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీళ్లు నింపాలని తాము సర్టిఫై చేయలేమని, నీళ్లు నింపుకున్నాక ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదంటూ ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని చెప్పారు. మేడిగడ్డలో ఒక్క పిల్లరే కదా కుంగిందంటూ ప్రతిపక్ష సభ్యులు పదే అంటున్నారు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల డిజైన్లనే ప్రధాన లోపమని విజిలెన్స్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్ట్ తేల్చి చెప్పాయి. ఫౌండేషన్ టెక్నాలజీ కూడా పెద్ద లోపమే అని పేర్కొన్నాయని చెప్పి నిన్న చెప్పింది. తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలే. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ స్థలాన్ని ఎందుకు మార్చారో ఇప్పటికీ స్పష్టత లేదు. విషయం ఏంటంటే ఇది చాలా విచిత్రమైనటువంటి అంశము. ఇక్కడ తుమ్మిడిహెట్టి దీనికి ఇక్కడ ప్రాజెక్టు కట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి సృజల స్రవంతి ప్రాజెక్టు. ఇది ఒరిజినల్ పేరు. ఇది ఒరిజినల్ పేరు ఉండే. అయితే దీన్ని కడతామని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ పునాది వేసిండు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు వచ్చారు. ఈ ప్రాణహిత నది నుంచి చేవెళ్ళ వరకు ఈ నీళ్ళని తీసుకొచ్చి పారించాలనేది ఓ భారీ లక్ష్యంతో పెట్టిరు. ఆల్రెడీ తమ్మిడిహెట్టి దగ్గర ఓ 10,000 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు కూడా తవ్విరు. తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు తవ్వేటువంటి కాలువలు కూడా చేసిరు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు, ఆదిలాబాద్లో మంచిగా ఉంటుండే 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు వచ్చేది. సో ఇక్కడ ఏం జరిగిందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఎవరు మన మహారాష్ట్ర ఈ ప్రాజెక్టు ఇక్కడ కడితే మహారాష్ట్రలో ముంపు పెరిగిపోతుంది, ఎక్కువ అవుతుందని చెప్పేసి అన్నమాట. 152 మీటర్ల ఎత్తులో కడితే ఇక్కడ మాకు ముంపు పెరిగిపోతుందని చెప్పి వాళ్ళు కిరికిరి పెట్టి మహారాష్ట్రలో కిరికిరి పెడితే కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రితోటి చర్చలకు పోయిండు. ఈ పర్మిషన్ తీసుకొస్తా వాళ్ళతో మాట్లాడని చెప్పి పోయి అప్పటికి కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న ప్రభుత్వానికి మహారాష్ట్ర ఏం చెప్పిందంటే నువ్వు 148 మీటర్ల దగ్గర కట్టుకో, మాకే ఇబ్బంది లేదని చెప్పింది. అక్కడే కట్టుకో అని చెప్పింది. అయితే ఇక్కడ కేసీఆర్ గారు మహారాష్ట్రకు పోయిండు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చొని చర్చలు చేసి ఎంతకు తెచ్చిందంటే ఇదే 148 మళ్ళా ఇదే 148 మీటర్లకు తెచ్చిండు. సో అది గతంలోనే ఇస్తాను వాళ్ళు ఒప్పుకున్నారు. అది తెచ్చిన తర్వాత బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయి విమానం బయటకు వచ్చి అప్పటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ చీఫ్గా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసినావా మీకు సోయిండేనా నేను తెచ్చినా చూడన్నాడు. వాళ్ళు చెప్పింది పాతది వాస్తవానికి. పోని మరి పర్మిషన్ తెచ్చింది కదా ఈడ కట్టాలి కదా తుమ్మిడిహెట్టి కాడ, ఈడ కట్టలే మళ్ళా ఇంకో కిందికి వచ్చాడు కాళేశ్వరం మేడిగడ్డ కాడికి వచ్చాడు. మేడిగడ్డ కాడికి వచ్చి ఈడ పెట్టిరు ఈ కాళేశ్వరం దుకాణం. మరి ఈడ పర్మిషన్ తెస్తేవి ఊరేగింపులు గుర్రాలు ఒంటెలతో చేస్తేవి ఈడ కట్టినామంటే ఈడ కట్టలే మళ్ళీ కిందికి వస్తేవి. ఇప్పుడు ఈడికేని తమ్మిడిహెట్టి నుంచి వస్తే కేవలం 21 మీటర్లు ఈ మీదకి ఎత్తిపోస్తే ఎల్లంపల్లిలో పడే ఇట్లాంటి అయిపోతుండే. ఇప్పుడు మేడిగడ్డ నుంచి 100 మీటర్లకు పైన 120 మీటర్ల అందాదా ఎత్తిపోయాలి. మూడు లిఫ్టులు పెట్టి ఎత్తిపోస్తే ఇళ్ళకి వస్తాయి. ఇదేమో ఒకటే లిఫ్ట్ ద్వారా వచ్చేది. ఇగో జరిగినటువంటి తగ్గిది. ఈ కరెంటు బిల్లు మోటార్లు అన్నీ కాదనం. తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా ఎత్తలే.